కరుణించినట్టుగా ఆయన మనల్ని కరుణించాడు. ఒక తండ్రి తన కుమారుని మీద జాలిపడినట్టుగా మన మీద జాలిపడ్డాడు. ఈ వారంలో నువ్వు నేను ఎన్ని రకాల పాపములు చేస్తుంటాము, ఎంతగా ఆయన ఎదుట అవిధేయతగా ప్రవర్తించుకుంటాము. ఆయన నిన్ను నన్ను భరించి, ఆయన నిన్ను నన్ను సహించి, ఆయన నిన్ను నన్ను తన భుజముల మీద మోస్తున్నాడు. ఆయన తన కౌగిట్లో దాచుకుని నడిపిస్తూ ఉన్నాడు. తండ్రి తన కుమారుని భుజముల మీద ఎత్తుకొని ఏ విధంగా అయితే నడిపిస్తూ ఉంటాడు. నీ పాదములకు నా పాదములకు రాయి తగలకుండా నిన్ను నన్ను ఎత్తి పట్టుకుని నడిపించిన దేవుడు మనకున్నాడు. ఆయన అవును, యెహోవా భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుంచి కాపాడి సంరక్షించిన వ్యక్తిగా సింహపు పిల్లలు లేని గలవ ఆకలి గొంతేమో గాని ప్రభువా నిన్ను ఆశ్రయించినందుకు మా జీవితంలో ఏ ఒక్క మేలు కూడా మేము కొత్తగా ఉంచలేదు. ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సంతోషపెట్టే ఆరోగ్యంతో నింపారు, వారసుతో నింపారు. ఏ దినమున మేము అయాతని ప్రభు ఏ లేదు మాకు లేదు, ఏ బలహీనత మాకు లేదు. దేని విషయంలో ప్రభు మేము కలత చెందట్లేదు. ఏదైనా కలవరం ఉన్నా కానీ దేవా నువ్వు మా విమోచకుడు అని సన్నిధిలో మాకు ఒక ధైర్యం నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించారు. ఎందుకంటే నీ నామము గొప్పది, నీ నామము బలమైనది, మీ నామములో మాకు రక్షణ, మీ నామములో మాకు విజయం, మీ నామములో అయా తండ్రి ప్రభా ప్రతి విధమైన రోగముల నుంచి మాకు విడుదల, మీ నామములో ప్రభా బంధింపబడిన వారి నుంచి చెరలో నుంచి వారికి విడుదల, మీ నామములో ప్రభా కృంగిన వారు లేవనెత్తబడతారు, మీ నామములు అలసిపోయిన వారు ఆదరించబడతారు, మీ నామములో ప్రభా కృంగిన వారు లేవనెత్తబడతారు, మీ నామము అయా తండ్రి ప్రభా గుండె చెందిన వారిని బాగు చేస్తుంది, మీ నామము అలసిపోయిన వారిని ప్రభా ఆదరిస్తుంది, మీ నామము శక్తి కలిగినది, మీ నామము అయా తండ్రి దుఃఖపడు వారిని ఓదార్చేది, మీ నామము కలత చెందే వారిని కనికరించేది, మీ నామము అయా తండ్రి ఒంటరి వారిని వ్యవస్థగా మార్చేది, మీ నామము ఎన్నికలేని వారిని బలమైన చిన్నగా మార్చేది, మీ నామము అయా తండ్రి ప్రభువా పెంట కుప్పల మీద ఉన్న వారిని యువతని సింహాసనం మీద కూర్చుండి పెట్టేది, మీ నామము శక్తివంతమైనది ప్రభా. అయా తండ్రి ప్రభు యాయిని కుమార్తెను బ్రతికించావు, అయా తండ్రి ప్రభా పురుగులు పట్టిన లాచెను బ్రతికించావు, అయా తండ్రి ప్రభా రేపబడుతున్న అలలను సైతం అనగద్రొక్కిన దేవుడు నీవు. ప్రతి అల నీ పాదముల కిందనే, ప్రతి విధమైన సమస్య నీ పాదముల కిందనే, ప్రతి రోగము నీ పాదముల కిందనే, అయా తండ్రి ప్రభా ప్రతి విధమైన సాతాను ప్రయత్నాలు నీ పాదముల కిందనే, మా శత్రువులను మా పాదపీఠములుగా అడగద్రొక్కించేది నీ నామము. నీకు వందనాలు ప్రభా, మీ నామములో శక్తి ఉంది ప్రభా, సమస్తం శాసించగల సామర్థ్యం ఉంది మీ నామములో. మీ నామము అయా తండ్రి ప్రభా మమ్మల్ని పరలోక రాజ్య నివాసులుగా చేసింది ప్రభా. పాతాళాన్ని మూసి యువతని ప్రభు నీ రాజ్యంలో అయా తండ్రి ప్రభా మాకు స్వాస్థ్యం అనుగ్రహించింది మీ నామముకు మహిమ దేవా, మీ నామముకు ఘనత తండ్రి. తండ్రి ఈ స్థలంలో మీ నామముకే విజయము, మీ నామముకే సమస్తమై మగలును గక్క, మీ నామముకే జయము కలుగును గక్క, మీ నామము కొనియాడబడును గక్క, మీ నామము ఈ స్థలమందు లేపబడును గక్క. నామమును మేము పైకి లేపుతున్నాము ప్రభా, మీ నామాన్ని మేము అయా తండ్రి ప్రభా ధ్వజముగా పైకెత్తబోతున్నాం. మీ నామము మా యొక్క బలమని చెప్పగలుగుతారా? యేసు మా బలము, యేసయ్య మా విమోచన, యేసయ్య మా యొక్క కేడము, యేసయ్య మా దుర్గము, యేసు మా విమోచన, యేసు రక్తమే మా యొక్క విజయం అని చెప్పగలుగుతారా? యేసు రక్తంలో మాకు విజయము, యేసు నామములో మా బలము, మా ప్రాణప్రియుడు అయిన, మా రాజు అయిన, మా కేడము అయిన, మమ్మల్ని తప్పించేవాడు, మమ్మల్ని విమోచించేవాడు, లేని వాటి నుండి వాటిగా పిలిచేవాడు, గుండె చెందిన వాడిని బాగు చేయవాడు, ప్రతికూల స్థితిగతులను మార్చగలవాడు, కొండలాంటి పరిస్థితులను యువతని ప్రభా సర్వం చేయగల సమర్థులు యేసు నామము. వాడి నామాన్ని ఆరాధిస్తున్నాం, బలమైన నామాన్ని గణపరుస్తున్నాం. నువ్వు నమ్మగలిగితే, నువ్వు చెప్పగలిగితే, నువ్వు నాతో కలిసి ఆరాధించగలిగితే, నాతో కలిసి ఆరాధించగలుగుతావు విశ్వాసంతో. నీ ప్రతికూల సమస్యలు ఏదైనా కూడా, నీ రోగమే, నీ బాధ, నీ దుఃఖము, నీ కన్నీళ్ళు, నీ వేదన, నీ సమస్య, నీ అనారోగ్యం ఏదైనా కూడా నువ్వు నాతో కలిసి ఆరాధించగలుగుతున్నావు. యేసు నామము అన్ని కూడా ఆయన మార్చగల దేవుడు, యేసు నామములన్నీ కూడా తొలగించగల దేవుడు, యేసు నామములన్నీ కూడా మార్పు చేయగల దేవుడు. ఆయన సమస్తం నూతనమనిగా మార్చగల దేవుడు. నువ్వు నాతో కలిసి పడగలుగుతావా? యేసు నామములో శక్తి ఉంది ప్రభా, యేసు నామములో బలం ఉంది ప్రభా. నేను నమ్ముతున్నాను ప్రభా, నీ శక్తి బలను నింపండి ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా, నీ ఆత్మలను నింపు ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా, నీ మనమే నమ్మకత్వం నాతో కలిసి పాడు బిగ్గరగా, నాతో కలిసి దేవుని ఆరాధించు బిగ్గరగా. ఆయన చేసిన అద్భుత కార్యములను ఊహించుకుని కలపరిచిన
నాతో కలిసి చెప్పగలుగుతావా? నేను నమ్ముతున్నాను తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, యాయిరు నమ్మినట్లుగా, అయ్యా తండ్రి ప్రభా అన్నాడు, అయ్యో తండ్రి ప్రభా మరియ నమ్మినట్లుగా ప్రభా నేను నమ్ముతున్నాను తండ్రి. నా జీవితంలో నీ శక్తిని చూడాలని ఆశపడుతున్నాను ప్రభా. నా జీవితంలో నీ యొక్క అద్భుతములను చూడాలని ఆశపడుతున్నాను ప్రభా. నా జీవితంలో నీ కదలికను చూడాలని ఆశపడుతున్నాను ప్రభా. నా జీవితంలో నీ ప్రభావాన్ని చూడాలని ఆశపడుతున్నాను ప్రభా. ప్రభా నన్ను దర్శించయ్యాను, నన్ను అద్భుతం నింపు ప్రభా. నీ శక్తితో నన్ను నింపు ప్రభా. మృతులను లేపే సర్వశక్తిని కలిగిన నీ నామం, అయ్యా తండ్రి పాతాళాన్ని తప్పించే బలమైన నీ నామం, ఓ తండ్రి ప్రభా ప్రతికూల పరిస్థితులను మార్చగల సర్వశక్తిని నీ నామం ఆశ్రయిస్తున్నాము ప్రభా. నీవుంటే మాకు చాలు. మా స్థితి ఏదైనా, మా పరిస్థితులు ఏవైనా అవి యేసు పాదముల క్రిందనే. మా యొక్క రోగం ఏదైనా అది యేసు పాదముల క్రిందనే. మా యొక్క బాధ ఏదైనా అది యేసు పాదముల క్రిందనే. ఆయన అలలను అనుగ్రహవాడు. ఆయన మాట సెలవిస్తే తుఫాన్ అయినా అది గద్దించబడుతుంది. ఆయన ఏదైనా గణ చేయగల సమర్థుడు, బలవంతుడు నేను ఆశ్రయిస్తున్నాను, సర్వశక్తిమంతుడు నేను ఆశ్రయిస్తున్నాము ప్రభా. నీవుంటే మా జీవితంలో సంతోషం. అయ్యా తండ్రి ఈ దినమున మేము ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా, ఈ దినమున ఎదుర్కొంటున్న ఆ బాధ ఏదైనా, ఈ దినమున మేము ఎదుర్కొంటున్న కన్నీళ్ళు ఏవైనా, ఈ దినమున ఎదుర్కొంటున్న నిష్ఠూరం ఏమైనా, కలరపడే పరిస్థితులు ఏమైనా, కన్నీళ్లు పెట్టించుతున్న దుఃఖం ఏదైనా, వేదన ఏదైనా, ఒంటరి బాధ కావచ్చు, నీ పరిస్థితిలో నీకు బాధ కలిగించవచ్చు, నిన్ను ఎవరు ప్రేమించలేకపోవచ్చు, లేకపోతే నీకంటే ఎవరు లేకపోవచ్చు, లేకపోతే నువ్వు ఏమి చేయలేని స్థితిలో ఉండొచ్చు. కానీ యేసయ్య నువ్వు ఉంటే నాకు చాలా చెప్పగలుగుతావు. నువ్వు విశ్వాసంతో చెప్పగలిగితే, నువ్వు విశ్వాసంతో చెప్పగలిగితే నీవు ఉంటే నాకు చాలు. నీ మాట నాకు చాలు, నీ చూపు నాకు చాలు, నీ తోడు నాకు చాలు, నీ నీడ నాకు చాలు ప్రభా. నేను బ్రతుకుతాను అయ్యా, నేను సాగుతాను ప్రభా. నన్ను ఏం కూడా ఏం చేయలేవు, ఏ పరిస్థితులు నన్ను తాకలేవు అయ్యా, ఏది కూడా నన్ను ముంచెత్తలేవు ప్రభా. అది కలదైనా నన్ను నేను ఆనందంగా ఈ దినం నేను ఉండొచ్చు. నాకు ఏ ఆస్తి పాస్తులు మాకు లేకపోవచ్చు, లేకపోతే రోగముతో, లేకపోతే అయాతని వ్యాధులతో ఈ దినం మేము బాధపడుతుండొచ్చు. కానీ యేసు మీ నామమును ఆశ్రయిస్తున్నాను. మీ నామములో ఈ దినమున మాకు విడుదల, మీ నామములో మాకు ఈ దినమున విమోచన, మీ నామములో ఈ సమయమున ఆయన హస్తద్వారము మాకు విమోచన. యేసు నామములో మాకు విడుదల, యేసు నామములో మాకు క్షమాపణ, యేసు నామములో మాకు విడుదల, విమోచన, యేసు నామములో మాకు స్వస్థత. ఈ సమయమున ఆయన నామము ఈ సమయమున బలముగా మనందరం వెలికి వస్తుండగా ఆ నామము యొక్క బలము, ప్రభావం రక్తస్రావం గల శిలువకు వెళ్ళినట్టుగా లార్డ్ నీ నామాన్ని ఆశ్రయిస్తున్నాను. నీ ప్రభావంలో నేను చూడాలని ఆశపడుతున్నాను దేవా. నువ్వు అడిగిన వారిని అయ్యా దోషమే దేవుడు అంట కదా, అయ్యా తండ్రిలో నేను ఆశ్రయించు వారిని విడిచిపెట్టని దేవుడు కదా, నిజముగా మొరపెడితే నువ్వు ఉత్తరం ఇస్తావు కదా, తండ్రి అని మొరపెడితే నేనున్నాను అని మాట్లాడతానని వాగ్దానం చేశావు కదా. నువ్వు మృతుల్లోనే లేవు కదా, నువ్వు మాట్లాడే దేవుడు కదా, నువ్వు జీవము కలిగిన దేవుడు కదా తండ్రి. నువ్వు నన్ను చూస్తున్న దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా తండ్రి. హృదయము చాటి వినాలి, నీ దగ్గరనే కనుదృష్టి కలిగినది మీరు మమ్మల్ని చూస్తున్నారు, నేను నమ్ముతున్నాను. నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. నీవు ఉంటే నాకు చాలు, నీ వెంట నేను ఉంటాను. నా బ్రతుకు కాలం అంతా ఇక్కడ నుంచి నా పరిస్థితులు ఏవైనా నేను నీతో సాగుతాను. నన్ను నిలబెట్టవా, నన్ను బలపరచవా, నా కాలం లేడి కాలం చేయవా, నన్ను ఎత్తైన స్థలం మీద నిలపవా, నా మనోనేత్రం వెలిగించమని చెప్పండి. విశ్వాస యాత్రలో ఇగో తండ్రి ప్రభా, నేను నాగలి మీద చేపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా నీ కొరకు నేను ముందున్న ఈ పరుగు పండుగలో సాగి నేను చేరుకున్నట్లుగా నన్ను బలపరచమని అడుగుదాం. ఇదేమో నేను వెలుగుల సమస్య ఏదైనా నా యేసులో అవన్నీ కూడా తాత్కాలికమే. ఆయన ఏదైనా చేయగల సమర్థం నమ్మకం విశ్వసిస్తే మాట పలుకుదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. చెప్పాలి మాట, నీ
మా తమ్ముడు చనిపోయేవాడు కాదు, మా సహోదరుడు. కానీ నేనే పునరుద్ధానమును చేశాను. నేను ఏదైనా చేయగల సమర్థన నమ్మితే నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, చెప్పుదాం. నీ వెంటే నేనుంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ జీవ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ జీవ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటాను యేసయ్యా. ఇబ్బందులేమి కానీ దేవా, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ జీవ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, విశ్వసిస్తున్నాను తండ్రి. నీ మాట మీద నీ మీద విశ్వసిస్తున్నాను. బ్రతుకున్నావా పగిలినా? బ్రతుకునా పగిలినా, కడలి పాలైనను, కలలు మూసివేసినా, ఆశలు అనగాలినా. బ్రతుకునా పగిలినా, కడలి పాలైనను, అలలు మూసివేసినా, ఆశలు
నీకు ఇలాలో ఏదియు లేదు అసాధ్యము. నీదు కృపలో నాకేదియు కావిన సమానము. నీకు ఇలాలో ఏదియు లేదు అసాధ్యము. నీకు కృపతో మాకేదియు కావిన సమానము. నీ మాట మాకుండా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడలో మా జీవితం సాగం నీడ చాలయ్యా, మీరు లేని మా నీ జీవితం మాట చాలయ్యా, మీరు లేకుండా మేము జీవించము. చూపు చాలయ్యా, మీరు నీ లేకుండా తోడు చాలయ్యా, మా జీవితాన్ని ఊహించుకోలేము. నీడ చాలయ్యా, నువ్వు లేని మా బ్రతుకు నాదు. నువ్వు లేకపోతే మా జీవితం శూన్యమైపోతుంది. యేసయ్యా, నువ్వు లేకపోతే మా జీవితం వ్యర్థమైపోతుంది. మీరు లేకపోతే మా జీవితానికి విలువ లేదు. మా జీవితాలకు అర్థం లేదు తండ్రి. మమ్మల్ని కనికరించము. ఒకవేళ నువ్వు యేసు పాదాలకు పోయి ఆయన ఇంతవరకు నువ్వు నిజంగా నమ్మకపోయినుంటే, ఆయన ప్రేమను గుర్తించకపోయింటే, నువ్వు నిజంగా ఆయన స్థాయిని కోరగలిగితే, నీ పాదాల చెంతకు వస్తున్నాను. నువ్వు నాతో మాట్లాడు. నీ మాట మాకు సెలవు. ఒక్క మాట మాట్లాడవా? నీ పాదాల చెంత నేను ఉన్నాను. నువ్వు మాట్లాడితే ఈ దినమున నా జీవితము నేను నచ్చినట్టుగా ఉండదు. నేను ఎలా వచ్చినా అలా తిరిగి నేను వెళ్ళను. నువ్వు మాట్లాడితే, నువ్వు నన్ను దర్శిస్తే నా జీవితం పాతదిగా తెచ్చిపోతుంది. నువ్వు మాట్లాడితే నన్ను దర్శిస్తే నా పాతది ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నావు. నన్ను నూతనంగా మార్చవా? నూతన సృష్టిగా చేయవా? నన్ను కడగవా? నన్ను యొక్క గొప్ప ఆదరణతో నన్ను ఆదరించవా? నీ గౌరవం వస్తున్నావు. నీ ప్రేమతో నన్ను అర్థం చేర్చుకోవడం. నీ గౌరవంలోకి వస్తున్నది. మమ్మల్ని పట్టుకోండి, మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. మా జీవితాలు అప్పగిస్తుంది. చెప్పండి తండ్రి, మా జీవితాలు నీకు అప్పగిస్తున్నాను తండ్రి. తండ్రి, మా జీవితానికి అప్పగిస్తున్నాను తండ్రి. ఓ దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా నీకు ఆ గుడ్డి భిక్షకుడి కేకేస్తే ఆగిపోయిన దేవుడు, నువ్వు ఒక్క మాట అడిగితే ఆయన ఆగిపోతాడు. ఒక్క మాట చెప్పగలిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. ఆయన నీ కేక ఆయన హృదయాన్ని కలిగిస్తుంది. నీ ప్రార్థన నీ ప్రార్థన ఈ స్థితి నేను ఉండాలనుకోవట్లేదు. ఈ పరిస్థితిని మాకు నే ప్రతి అడుగు నీతో తీయాలనుకుంటున్నాను. విరిగిపోయాను, అలసిపోయాను, ఓడిపోయాను, చెదరిపోయాను. సింగినంతో పాప చెందాను. కలవరంతో ఒక మాట, దేవాని ఒక కాంతి మా మీద ప్రకాశింపజేయి. నీ కాంతి మా మీద ప్రకాశింపజేయి. దేవాని వెలుగు మా మీద ప్రకాశింపజేయి. నీ ఒక కాంతియే
హస్తంతో తాకండి. నీ బలమైన ఆత్మతో దర్శించండి. నీ బలమైన అభిషేకంతో దర్శించండి. ప్రతి హృదయం తాకండి, ప్రతి బిడ్డను తాకండి. బలపరచి నింపండి ప్రభా. నీ ప్రేమతో నింపండి, నీ ప్రేమతో నింపండి, గొప్ప ఆదరణతో నింపండి, గొప్ప ఆదరణతో నింపండి. ఎన్నడూ చూడని సమాధానం, ఎన్నడూ చూడని నెమ్మది, ఎన్నడూ చూడని సంతోషం నీ సన్నిధిలో చూసుకుంది కాక. ప్రతి హృదయం తెప్పరిల్లును కాక, ప్రతి బిడ్డ హృదయం తెప్పరిల్లును కాక. ఆయన ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచింది కాక. ఆయన ప్రతి బిడ్డను తన మాట చేత ఓదార్చింది కాక, తన హస్తము దర్శించింది కాక, ఆయన ముఖ కాంతి ప్రకాశించింది కాక. ఆయన యొక్క ఆత్మ ప్రతి బిడ్డ హృదయమును తాకి దర్శించింది కాక. ఆయన నిత్యముగా ఆయన మనల్ని దర్శించింది కాక. ఆయన నిత్యముగా మనల్ని చూడవచ్చింది కాక. ఆయన నిత్యముగా ఈ మధ్యాహ్న కాలంలో మనల్ని దర్శించింది కాక. ఆయన నిత్యముగా మనము ఉన్న పాటన ఇక్కడ నుంచి మనము ఉన్న రీతిగా ఉండబోనట్లుగా ఉండకున్నట్లుగా ఆయన నూతన సృష్టిగా మనల్ని మార్చింది కాక. చూడండి ఈ మాట మమ్మల్ని దర్శించింది కాక. ఆరాధన ప్రార్థన సమర్పిస్తున్నాం. ఆమేన్. దయచేసి బ్రదర్స్ ముందు జరగండి. ముగ్గురు కూర్చున్నాను.